క్రీస్తు నామంలో చేరవచ్చిన సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దిన కూడికను మనము ప్రారంభించుకుందాం. ప్రార్థనలో మన మధ్య ఉన్న కుమారి సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. కుమారి జయలక్ష్మి సిస్టర్ ఉన్నారండి. ఉన్నానండి. ప్రేయర్ చేయండి. స్టార్టింగ్ ప్రేయర్ చేయండి. అలాగే దేవుని నామానికి వందనాలు. మీ అందరికి కూడా వందనాలండి. ప్రార్థన చేస్తుంది. కృపగల నా తండ్రి, ప్రేమగల నా ప్రేమ, మీ పరిశుద్ధ పదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. 2024లో ప్రవేశపెట్టి 5వ నెల 27వ తారీఖు వరకు మీరు మాకు ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి ఈ యొక్క నాయన సాయంత్రకాల సమయంలో ఈ యొక్క జూమ్ మీడియా ద్వారా తండ్రి మీ సన్నిధిలో చేరుకూడి నాయన నిన్ను స్తుతించడానికి నాయన, అలాగే నీ వాక్యం ధ్యానించడానికి, మరి నాయన అనేక అంశాలు ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఈ 3-4 సంవత్సరాల నుంచి నాయన ఈ గ్రూప్ ఇలా నడిపించడానికి ఏర్పరిచిన నాయన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ముఖ్యంగా కేజే గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ఈ యొక్క గ్రూప్ని ఇలా నాయన క్రమంగా నడిపించడానికి, అలాగే తండ్రి అనేక మందిని సమకూర్చి తండ్రి ప్రార్థనలు, సాక్ష్యాలు, అలాగే తండ్రి వాక్యాలు ఇవన్నీ కూడా నాయన మరి మాకు తెలియపరచడానికి నాయన మీరు ఆవిడ మీ పాత్రగా వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. సహోదరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. మరి నాయన కలిగిన ప్రతి బలహీనత నుంచి స్వస్థపరిచి ఇంకా నాయన నూతన బలమును శక్తినిచ్చి ఇంకా నాయన మరి ఈ పనిలో నాయన ముందు కొనసాగటానికి సహాయం చేయండి. ఆ యొక్క మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే వాడి కుటుంబాన్ని కూడా నాయన కుటుంబంలో ఉన్న నాయన బిడ్డలు, అలాగే తండ్రి మనం నాయన భర్త గారిని, ప్రసాద్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే అమృతవరి గారిని, అలాగే నాయన ఇంకా ఇందులో సహోదరులు చాలా మంది నాయన మరి ఈ యొక్క కూడిక నాయన మరి ఎంతో ఇదిగా సహకరిస్తున్నారు ప్రభా. పాటలు పాడే బిడ్డలు, అలాగే నాయన ప్రార్థన చేసే బిడ్డను, నాయన వాక్యం చెప్పే బిడ్డను అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ సమయం నాయన మాకు ఆశీర్వాదకరంగా మేము మిమ్మల్ని మహింపరిచే వరంగా ఉండటానికి కూడా సహాయం చేసి మహిం పొందమని, ఇంతవరకు నాయన మీరు మాకు తోడై ఉన్నందుకు కూడా స్తుతులు చెల్లిస్తూ ఎటువంటి నాయన డిస్టర్బెన్స్ నాయన మరి యొక్క వాతావరణాన్ని బట్టి కానీ ఆయన ఫోన్ వల్ల కానీ ఇబ్బందులు లేకుండా సహాయం చేసి మహిమ పొందమని, సమస్త విషయాలు మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు ఆంటీ. మన మధ్య ఉన్న ప్రసన్న ఆంటీ వందనాలు ఆంటీ. వందనాలమ్మా బుజ్జి. ఆంటీ పాటలో నడిపిస్తారు. ఓకేరా. అందరికి వందనాలమ్మా. ఈ దినం మాతో పాటు ఉన్న మెర్సీ ఫ్లోరా ముందు పాట పాడుతుంది. చేరి వచ్చిన వాళ్ళందరికి వందనాలమ్మా. అందరికీ వందనాలు. మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింప నేను సువర్ణమై మారెదను, శోధింపబడిన నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, కడలేని తీరము ఎడమాయి కడలేని తీరము
ఎడమాయికటకు నా బ్రతుకునా గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచా ప్రభు హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును విశ్వాసనామసాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనామసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి పగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగాలి పగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధించబడిన మీదట నేను సువర్ణమణి మారెదను హల్లెలూయా 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 ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు పింకీ. పాట పాడిన పింకీకి వందనాలు చెల్లిస్తున్నాం. పాటలో తెలియజేసిన రీతిగా మన విశ్వాస జీవితంలో మనము వెళ్ళే మార్గం మన యేసుకే తెలియను అన్నది నిజంగా ఎంతైనా అది నమ్మదగినది. అనేక సార్లు మనమే ఒక్కొక్కసారి మనము వెళ్ళే మార్గం దేవునికి తెలియదేమో అనుకుంటాం, కానీ ప్రతి శోధనలో దేవుడు మనల్ని సువర్ణంగా మార్చే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి మన ఎదురుగా మన జీవిత ప్రయాణంలో ఎన్ని శోధనలు ఎదురైనప్పటికీ మన విశ్వాస యాత్రలో ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు మనల్ని సువర్ణంగా మార్చే దేవుడు అయి ఉన్నాడని, మన ప్రతి మార్గము దేవునికి తెలియనని పాట ద్వారా తెలియజేసిన పింకీకి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన మధ్య ఉన్న ప్రసన్న ఆంటీ మనకి 4-5 సార్లు వాక్యం అందించారు. మనకి మన ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో మీ అందరూ ఎరుగుదురు. ఆంటీ సాక్ష్యాన్ని కూడా మీరు ఎరుగుదురు. కాబట్టి మన మధ్య ఉన్న ఆంటీ వాక్యాన్ని అందిస్తారు మనకి. వందనాలు ఆంటీ. ఆంటీ వాయిస్ సరిగా వినిపించలేదండి. వినపడుతుంది ఆంటీ. నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్కకి మాటికి ఎంతో ప్రేమతో ప్రోత్సహిస్తూ శ్రీల మధ్య వాడబడడానికి దేవుడు చాలా నడిపిస్తున్న అక్కను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. వినపడుతుందమ్మా బుజ్జి? వినపడుతుంది ఆంటీ. ఓకే, ఈ దిన మన వాక్య భాగానికి వెళ్ళే ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరముల దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా రక్షణకర్త దేవా, మా నిరీక్షణకు ఆధారభూతమైన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా ఈ చిన్న మరి నాయన తండ్రి ఈ కూడికలో నన్ను కూడా మీరు యాడ్ చేసినందుకు వందనాలు. చేరు వచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాము నాయన. మరోసారి మీ బిడ్డలతో కలిసి నాయన అయా నాయన మాట్లాడుకోవడానికి నాయన మీ వాక్యం షేర్ చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. పాటిన మహిమందిన తండ్రి స్తోత్రాలు నాయన. చేరు వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు నాయన. నిలబడిన నేనైతే మాట్లాడుచున్నాను, నేను దేనికి పనికిరాని దాన్ని ప్రభా. నేను మాట్లాడితే మాకే మాత్రం ఉపయోగం లేదు. పరిశుద్ధాత్మ దేవా
అయా మీరు మాతో మాట్లాడండి, మాకు అవసరమైన సత్యాలు ఈ దినాలు మాకేం కావాలో మీరు మాతో మాట్లాడండి నాయన తండ్రి. మాకు అవసరమైన సంగతులు పరలోకం నుంచి మాకు నాయన ఇంపింప చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నన్ను మీ సెలవు చాటును మరుగు చేసుకొని ప్రార్థిస్తున్నాం నాయన. మరి ఇక్కడ చిన్న పల్లెటూరులో మేము ఉన్నాము అయా, ఎటువంటి ఆటంకం నాయన అవన్నీ చక్కగా అందడానికి మీ సహాయతను కృపను అనుగ్రహించని ప్రార్థిస్తూ, ఈ కూడికి ఆది అంతం మీ అధ్యక్షం జరిగించని ప్రార్థిస్తూ, ఎటువంటి ఆటంకం లేకుండా జరిగించు వేడుకొంచు మమ్మల్ని అందరినీ మీ బలిష్టమైన చేతులకు అప్పచెప్పుకొంచు మీ కృప కొరకే ప్రార్థిస్తూ, చిన్న విన్నపములు క్రీస్తు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినంలో వేడుకొంచున్నాం నా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలమ్మా, అందరికి వందనాలు. ఇది మన వాక్య భాగానికి సహాయకరంగా రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఈ వచన భాగాన్ని మనము చాలా సార్లు విన్నాము. మన విశ్వాస జీవితంలో ఎంతో మంది దైవ సేవకులు మనకి ఎన్నో సార్లు ఈ సంగతులు మనకు బోధించున్నారు. మనం మాటి మాటి ఇది చదువుతానే వింటానే ఉన్నాము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందుకు తీవ్రత గలవారే ప్రభువుని సేవించాలి. ఎందుకు ప్రభువుని సేవించాలి అని అంటే, ఇక్కడ ఎందుకు చాలా అంటారు, ఎందుకు ఆసక్తి దేనికి అని మనకి ఒక డౌట్ రావచ్చు. ఎందుకు సేవించాలి అని అంటే, మనం 1 కొరింథీ 15:58 చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఎందుకు ఆసక్తి, ఎందుకు ఆత్మ ఎందుకు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలంటే అక్కడ ఒక మాట ఉంటుంది. సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎలా అంట, ఎందుకు మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఎందుకు ఆసక్తులు ఉండాలి అని అంటే, మన ప్రభువునందు మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదంట. మనం అనుకుంటాము ఈ లోకంలో అది కూర్చుకోవాలి ఇది కూర్చుకోవాలని, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మనము ఆసక్తి కలిగి ఉండాలంట. మరి ఎందుకు ఆసక్తి పదే పదే దేవుడు మనం హెచ్చరిస్తున్నాడంటే, మనం అంత్య దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ దినాల్లో ఉన్నాము. ఎంత అంటే సమయాన్ని దుర్వినియోగం చేసుకునే స్త్రీలు, సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్న సుఖాసక్తి గల స్త్రీలుగా ఉంటుండగా, మరి ముఖ్యంగా ఈ విషయం ఎవరైనా అంగీకరించాలి. సెల్ ఫోన్స్ వచ్చాక కుటుంబాల్లో, చాలా క్రైస్తవులు అనుకునే కుటుంబాల్లో పిల్లలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి, ఎక్కువ సెల్ ఫోన్స్ కి అంకితం అయిపోతున్నాం. ఎంత అంటే ఒకటి చూద్దామని తీస్తే ఒకదాని మీద ఒకటి వస్తానే ఉంటాయి. అవి మనకు ఉపయోగం లేకపోయినా కన్ను ఎటువంటిదంటే, ఈ కన్ను, ఈ నేత్రాస అనేది చాలా చాలా మనల్ని లోకంలోనికి లాక్కొని వెళ్ళిపోయింది అనమాట. ఈ నేత్రాస ఎటువంటిది అంటే, చూస్తుంటే చూడాలనిపిస్తా ఉంటుంది, అది ఇంకా వద్దు అని చెప్పదు ఆ నేత్రం. అది మరి అటువంటి దినాల్లో దేవుడు ఎలా హెచ్చరిస్తున్నాడంటే, ఇక్కడ ఎందుకు మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. ఈ లోకంలో మనం సెల్ ఫోన్స్ చూసేది వ్యర్థం, ఖచ్చితంగా వ్యర్థమే. మనం అడిషనల్ గా దేవుని పని కాకుండా మనం ఏది చేసినా అది వ్యర్థమే. కానీ ఇక్కడ అంటున్నాడు, మీ ప్రయాస, మన ప్రయాస ఎలా ఉండాలంటే, ప్రభువునందు మీ ప్రయాస, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని మనం ఎరగాలంట. ఎరిగి ఎలా ఉండాలంటే, స్థిరులను కదలి వారంగా ఉండాలంట. అస్థిరత వస్తుంది, ఒక్కోసారి కదిలిపోయే వాళ్ళంగా ఉంటాము. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ మీరు స్థిరులను కదలిన వారుగా ఉండాలంట. అంతేకాదు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులే ఉండాలి. ఏ విషయాల్లో మనం చాలా మంది అనుకోవచ్చు, అవును ఆసక్తి, ఏ విషయాల్లో ఆసక్తి? మొదటగా మనము రక్షణ అనే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. రక్షించబడిన మనము మారు మనసు అనుభవంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. రక్షించబడిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. రక్షణ, యేసు ప్రభు వారు మన కోసం మరణించి తిరిగి లేచాడనే విశ్వాసం కలిగి రక్షణ ఆపేక్షించడంలో మనం ఆసక్తిలో ఉండాలి. రక్షించబడిన వారు, మరి ఒక బిడ్డ అయితే ఎలా పుట్టి ఎలా దినదినం ఎదుగుతా ఉంటాడో, మరి దేవుళ్ళు పుట్టిన బిడ్డ విశ్వాస జీవితంలో దినదినం ఎలా ఎదగాలి అని అంటే, ఇక దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, వేటి విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి అని అంటే, ప్రార్థన చేయటం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన చేయటం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన చేయటంలో ఎవరెవరు ఆసక్తిగా ఉన్నారు? చాలా మంది ప్రార్థన చేసుకున్నారు ఏంటంటే, పొద్దునే కదా చేసుకున్నాం, ఇంకా ఇప్పుడేం ప్రార్థన, పైకి లేకపోయినా మనసులో ఉంటది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి, నిత్యం ప్రార్థన చేయండి అని. యేసు ప్రభు వారు ఎక్కడ చూసినప్పటికీ, యేసు ప్రభు వారు పగలంతా బోధించేవాళ్ళు, రాత్రంతా ఒలివ కొండకెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేయటం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన చేయటంలో ఉన్న ఆసక్తి ఏంటి అని అంటే, ప్రార్థన గొప్ప కార్యాలను చేస్తుంది.
ఎస్తేరుని మనం చూసినట్లయితే అక్కడ ఉన్న శ్రమలు మనం ఏం చేస్తాం, మనకు అన్ని కంఫర్ట్ ఉంటేనే ప్రార్థన చేస్తాం, మనకు అన్ని అనుకూలంగా ఉంటేనే ప్రార్థన రాగలం. ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న నష్టం వచ్చినా ప్రార్థన రావడానికి కొంచెం అనాసక్తి చూపిస్తాం. రామ్మ ప్రార్థన కానీ ఎవరన్నా పక్కోళ్ళు అడిగితే మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నా బాధ నీకేం తెలుసు, నేను ఇప్పుడు రానులే, నా మూడు బాగలేదులే, ఇలా చెప్తాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆసక్తి అది ఎప్పటికీ ఆ మాట విశ్వాసులమైన మనము మన మన జీవితాల్లో విశ్వాస జీవితాలు ముందుగా హెడ్లైన్ ఏంటంటే ఎప్పటికీ అనంటే మన పరిస్థితులు ఏవైనప్పటికీ, అది ఏవైనా కష్టమైనా నష్టమైనా శ్రమ అయినా నిందైనా అవమానమైనా, అది ఏ సిచ్యుయేషన్ అయినా సరే మనం ప్రభు పని యందు ఆసక్తులై ఉండాలి. ఎవరన్నా ఒక చిన్న మాట అన్నారా, మన మందిరంలో ఆసక్తిగా పనిచేస్తా ఉన్నాం. చిన్న మాట మనల్ని ఏమన్నా అంటే నేను రాను ఇంకా, నేను ఇంత పని చేస్తే నన్ను అన్నారు అని మనం మానుకున్న వాళ్ళం ఉంటాం. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఏంటి అక్క అంటే, పక్కింటావు నన్ను ఇలా అంది నేను రాను. దేవుని మీద అలుగుతాం గాని ఇంకా ఎవరి మీద అలగం మనం. ప్రార్థనకి రా అక్క అంటే అక్క నన్ను ఇలా అంది. ఆసక్తి తప్పిపోకూడదు. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మనం ఎన్నటికీ ఆసక్తి తగ్గిపోకూడదు. ఒకరు నన్ను ఇలా అన్నారు, అది అక్కడ ఎంత చక్కగా ప్రభు వారు మన కోసం రాయించారంటే, ప్రభు కార్యాభివృద్ధి చెందాలి. ప్రభు కార్యాభివృద్ధిలో మనం ఎప్పుడైనా ఆసక్తిలో ఉండాలంటే ప్రార్థన చేయటం ఆసక్తి. ఎటువంటి ఆసక్తి? ఎస్తేరు జీవితాన్ని మనం గమనిస్తాం. ఎస్తేరు తనకున్న పరిస్థితులు తను మంచి సేఫెస్ట్ ప్లేస్ లో ఉంది. ఎస్తేరు తనైతే సేఫెస్ట్ ప్లేస్ లో ఉంది, కానీ తన యొక్క ప్రజలు, తన యొక్క జాతి ఎటువంటి పరిస్థితిలో ఉన్నారంటే చాలా కష్టమైన పరిస్థితిలో. ఎటువంటిదంటే వాళ్ళ మీదకి ఒక మరణ శాసనం. అటువంటి సిచ్యుయేషన్ లో ఆమె ఏం చేసింది అని అంటే, నేను బానే ఉన్నాను కదా, నేను చక్కగా సింహాసనం మీద ఉన్నాను, నాకేం అనుకోలేదు. ఎంత ఆసక్తితో ప్రార్థన చేసింది. తన పనికత్తెల్ని పిలిచి, వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ బాబాయ్ కూడా చెప్పింది, మీరు కూడా ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆలకించడం కాదు, అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎస్తేరు ఒక ప్రార్థన చేసింది అంతే అనుకుంటాం. కానీ అక్కడ ఆమె ప్రార్థన చేయడం ద్వారా జరిగిన సంగతులు ఏంటంటే, నిజంగా మన జీవితాల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రార్థన ద్వారా మన జీవితాల్లో ఎంత మేలంటే, అక్కడ ఆ యొక్క ఎస్తేరు ప్రార్థన ద్వారా 8వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగిన. ప్రార్థనలో ఉన్న గొప్ప రహస్యం ఏంటంటే, మొట్టమొదటిగా ఎస్తేరు పట్ల రాజుకు దయ పుట్టింది. రాజు హృదయాన్ని మార్చాడు. రాజుతో దేవుడు మాట్లాడడమే కాదు, రాజుకు ఎస్తేరు యొక్క ప్రార్థన రాజుకు నిద్ర పట్టకుండా చేసింది. మన ప్రార్థన ఏం చేస్తుంది? ఆ యొక్క ఎస్తేరు యొక్క ప్రార్థన రాజుకు నిద్ర. ఎన్ని కార్యాలు చూడండి. ఒక ప్రార్థన మనం ఏమనుకుంటాం, ఒక చిన్న మాటే కదా అనుకుంటాం. మన పరమ తండ్రికి మనం సమస్తం విన్నపించుకున్నప్పుడు దేవుడు అన్నాడు, మీరు దేని గురించి చింతపడద్దు, మీరు సమస్తం మీ విన్నపములన్నీ దేవునికి తెలియజేస్తే అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు? సమస్త జ్ఞానానికి మించిన ఆయన సమాధానము మన హృదయములకు తలంపులకు కావలుగా ఉంచుతాడంట. ఇక్కడ మనం గమనించాల్సింది, మరి అక్కడ ఎస్తేరు ప్రార్థన చేసింది, మౌనంగా ఎదురు చూసినప్పుడు ఎంత అద్భుతం చూడండి. ఎంత అద్భుతం అక్కడ జరిగిందంటే, రాజు దండం చాపాడు. అక్కడ ప్రార్థన అనే అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మనం ఎవరో ప్రార్థన చేయడం కాదు, కానీ ఆమె యొక్క అలంకరణ ఏంటి అనంటే ఆత్మఫలము అనే అలంకరణ అక్కడ ఆమె ధరించుకుంది. ఆత్మఫలం అనే అలంకరణ ఆమె ధరించుకున్నప్పుడు ఎవరికైనా దయ పుట్టింది. మనం ఏమేమి ధరించుకోవాలి విశ్వాసంగా? మనం ప్రార్థన అయితే చేస్తాం, ధరించుకొని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి ప్రార్థన మనం చేస్తున్నాం? దీన మనసు కలిగిన ప్రార్థనగా ఉంటుందా? ఎటువంటి ప్రార్థన యథార్థంగా ఉందా మన ప్రార్థన? ఆ ప్రార్థన దేవుడు వినేటట్టు దేవుడు అన్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని నా దగ్గరికి రండి అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధత కలిగిన ప్రార్థన ఉండాలి. ఇక్కడ గమనించినట్లే ఆమె ఇవన్నీ ధరించుకొని రాజు దగ్గరికి వెళ్ళి రాజు దండం చాపాడు. ఈకేం కావాలమ్మా కోరుకో, రాజ్యంలో సగం భాగం కావాలనంటే నిజంగా ఆమె ఎగిరికి అంతే లేదు. ఆమె ఏం అడుగుతుంది? తన యొక్క జాతి గురించి ఆమె అడుగుతుంది. ఏమని అడిగింది చూడండి. అక్కడ అదంతా చెప్పండి, మనకి ఇది సమయం కాదు, కానీ మనందరికీ తెలుసు ఆ విషయం. కానీ ఒక ప్రార్థన ద్వారా అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, యూదులకు క్షేమం కలిగింది, ఆనందం కలిగింది, సంతుష్టి ఘనత కలిగింది. ఎంత అద్భుతం చూడండి. ఇవన్నీ ఎవరు ఇవ్వగలరు? మనం ఇంట్లో కూర్చుంటే ఎవరన్నా తెచ్చి మనకి ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. ఎవరైతే ప్రభు పాదాల దగ్గర కూర్చుంటారో, ప్రభు మీద ఆధారపడతారు, ప్రభు వైపు చూస్తారు అంటున్నాడు దేవుడు అక్కడ. ఎవరైతే నా మీద ఆనుకుంటారో వాడిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. దేవుడు ఎప్పుడు కూడా మన దేవుడు అరకొరగా ఇచ్చే దేవుడు కాదండి.
ఎవరైతే నా మీద అనుకుంటారో అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకున్నాడు. నిజంగా ఇక్కడ ఎస్తేర్ అయితే దేవుడి మీద ఆనుకుంది, దేవుడి మీద మోపింది. ఆమె జీవితంలో ఎంత అద్భుతం అంటే అసలు ఆమె వారి ఆ చిన్న ప్రార్థన అసలు వాళ్ళ జాతి మొత్తము చూడండి, వారి ప్రార్థన అక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళని చూసి ప్రతి వారికి భయం కలిగిందంట. అక్కడ మనం ఆ లాస్ట్ చాప్టర్స్ చదువుకున్నట్లయితే అనేకులు యూదుల మతం అవలంబించడానికి ఉంది. మన యొక్క ప్రార్థన ద్వారా ఎవరన్నా రాగలుగుతున్నారా ప్రభు దగ్గరికి? మరి చాలా మంది అంటారు, అక్క నేను ప్రార్థన చేస్తాను అక్క, ఇంకా మారలేదక్క, ఇంకా మారలేదంటే ఎవరి లోపం? మన లోపమా? దేవుడైతే ఎన్నడికి పక్షపాతి కాదండి. దేవుడు ఎన్నడికి పక్షపాతి. ఆయన ప్రభు ప్రతి ఒక్కళ్ళ ప్రార్థన వినడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. మనం ఎలా ప్రార్థన చేస్తాం? ఆ శక్తి ఈ దినాల్లో ఏదో వెళ్తున్నాం వస్తున్నాం కానీ ఆ శక్తి అయితే మన జీవితాల్లో లేదు. దేవుడు అందుకే పదే పదే హెచ్చరిస్తున్నాడు. నాకేం పట్టిందిలే ఆ అక్కది, నాకేం పట్టిందిలే ఈ అక్కది, నాకెందుకు, నాకు చేత కాదు, నా వల్ల కాదు, నాకు టైం లేదు, నేను చాలా నా పనుల్లో నేను బిజీ అని అనుకుంటున్నాం. కానీ ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులుగా ఉంటే దాని ద్వారా ఆశీర్వాదం చాలా గొప్పదండి. దేవుని ఎదుట ధైర్యంగా నిలబడతాం. మనం ప్రార్థన చేయడం ఆసక్తి కలిగి ఉన్నామా? బెరియా సంఘస్థుల్లాగా వాక్యం చదువుట ఎందు వాక్యం అది అట్లా ఉందా లేదా? ఈ రోజుల్లో తప్పుడు బోధలు ఎక్కడ చూసినా మన అసెంబ్లీస్ లో కూడా చాలా మంది ఇంప్రెస్ అవుతున్నారు. నేనైతే ఒక చోట విన్నాను, నేను పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఒక దైవ సేవకుడు ₹1,00,000 ఇస్తే ఆయన పక్కన భోజనం అంట, 70,000 ఇస్తే వెనక లైన్ లో భోజనం, 50,000 ఇస్తే ఆ భోజనం చేసి ఆయనతో పాటు మేమౌంట తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎంత అవమానకరమైన సంగతి చూడండి. అలా ఉన్నారు. దేని ఎడల మనం ఆసక్తి కలిగి ఉన్నాము? ప్రభు కాళ్ళ దగ్గర కంటే కూడా ఆ బల్ల దగ్గర కూర్చొని, ఈ లోకంలో ఒక మానవుడు అతని బల్ల దగ్గర కూర్చొని అతన్ని గిఫ్ట్స్ ఇచ్చి అతని దగ్గర మేమౌంటలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాం. మరి ఎవరికి? దేవునికి రావాల్సిన ఘనత ఏది? దేవునికి రావాల్సిన ఘనత దేవునికి ఇవ్వనప్పుడు దేవుడు ఇష్టపడ్డండి. దేవుడు ఖచ్చితంగా ఆయన రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు, ఆయన దహించు అగ్ని. ఆ సంగతి మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. మన జీవితాలు ఎలా ప్రభు వైపు చూస్తున్నాం, ఏ విషయం వాక్యం అవును వాక్యంలో ఉందా లేదా? ఇదిగోండి, ఈ మా ఊరు దగ్గర, గుంటూరు దగ్గర ఒక ఊరు ఉంది. ఆ ఊరు వెళ్ళి అందరూ ఆ మట్టి తెచ్చుకొని, ఆ మందిరము సోమవారం ఉంటదంట, అందరు మట్టి తెచ్చుకొని ఆ మట్టి తింటారు. ఏంటి అనంటే ఆ మట్టి తింటే రోగాలు తగ్గుతాయి, పిల్లలు పుడతారు, ఇలా అది వాక్యంలో అది ఉందా? అదే వాక్యం మనం సరిగా చదివి వాక్యాన్ని గైకొనుంటే అవన్నీ ఆ తప్పుడు బోధించి వాక్యం ఏమైంది? సజీవం గల వాక్యం అది. ఆ జీవం గల వాక్యాన్ని విడిచిపెట్టి జీవం లేని మట్టిని తెచ్చుకొని అవి తెచ్చుకొని తినే పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు, అమాయక ప్రజలు. మరి దేవుడని చెప్తున్నారు కానీ దైవాన్ని వాళ్ళు ఆరాధించకుండా, నిజ దేవుణ్ణి ఆరాధించకుండా వాక్యము ఎందుకనంటే వాక్యము చదువుక. వాక్యం చదవాలండి. వాక్యం ఖచ్చితంగా వాక్యం ఏం చెప్తుంది, ఈ వాక్యం ఏం చెప్తుంది దాన్ని మనకు తెలియకపోతే దైవ సేవకులను అడిగి తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. అడిగినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. వాక్యం చదవడమే కాదు కానీ మన జీవితాల్లో గైకొనాలి. ఎవరెవరు గైకొన్నారు? దేవుడు ఏమేమి చెప్పాడు? ఏ విషయంలో? ఆది దినాల్లో అపోస్తుల కార్యాలు మనం చదివినట్లయితే వారు ఎటువంటి విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నారు అని అంటే, నిజంగా అక్కడ గమనించే సంఘము ఎందుకు ఆ దినాల్లో నానాటికి అభివృద్ధి చెందింది అని అంటే, వాళ్ళందరూ ఒక మాటతో, ఒకే ఒక మాట, అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటందు ఎడతెగక ఉన్నారు. మరి ఈ దినాల్లో ఆదివారం ఒక్కరోజే వస్తున్నారు మందిరానికి, కట్టలుగా పిల్లల్ని వేసుకొని తలస్నానాలు చేసి చకచక రెడీ అయ్యి, ఏంటో అసలు చెప్పలేనంత పరిస్థితి ఆదివారం. మిగతా దినాల్లో ఏమైంది? దేవుడు అడుగుతున్నాడు, నా బోధ నియామక కూడికలకు రాకుండా మీరు ఎక్కడున్నారని దేవుడు అడుగుతున్నాడు. విశ్వాసులను అడుగుతున్నాడు, అవిశ్వాసులను కాదు. రక్షించబడిన మనల్ని మరి చాలా ఈజీ ఏంటంటే దూరం అక్క. అన్నిటికీ మనకు ఉద్యోగం దూరమైనా వెళ్తాము, హాస్పిటల్ దూరమైనా వెళ్తాము, బంధువులు దూరమైనా వెళ్తాము, అన్ని దూరమైనా వెళ్తాం. కానీ మందిరం దూరం అని చెప్పి ఒక సాకు. నిజంగానే మన జీవితాల్లో దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన ఆయుష్, నీకు ఇచ్చిన సమయం, నువ్వు నా కోసం ఏం చేసావని అడిగితే మనం ఎటువంటి స్థితిలో తలదించుకునే వారంగా ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన బలం, ఎంత బలం ఇస్తున్నాడు చెప్పండి? మనం సజీవులుగా ఉన్నామంటే మన గొప్పతనమా? కానే కాదు. దేవుడు అంటున్నాడు అప్పుడంట, మన అపోస్తుల కార్యాలు చూసినట్లయితే 2:42లో అసలు ప్రతి వానికి భయం కలిగిన ఉంది అక్కడ. ప్రతి వానికి. మనల్ని చూసి అందరు నవ్వుకుంటున్నారా? మనల్ని చూసి భయం కలుగుతుందా? నాకైతే అది చదివేటప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా మనం అంట దేవుని దగ్గర ప్రవర్తించే తీరు, మనము మందిరానికి వెళ్ళే తీరు చూసి అన్ని
దేవుడికి వారికి భయం కలగాలి, వారికి భయం కలగాలి. మరి అటువంటి భయం కలిగేటట్టు మన ప్రవర్తన ఉంటుందా? మనం కూడి వెళ్తుంది దేనికోసం? మన ఐక్యత దేనికోసం? మన సంఘంలో ఒక ఐక్యత. మరి నిజంగా ప్రభు వారు 133 ఒక కీర్తననే ఐక్యత కోసం రాయించి పెట్టారు. ఒక చిన్న అధ్యాయాన్ని ఐక్యత కోసం రాయించి పెట్టారు. ఎందుకు? అది చాలా మనకు అవసరం. ఐక్యత, ఈ బోధలో అందరం కలిసిన ఐక్యత ఉంది. సహవాసంలో కలిసి అందరము రొట్టె విరుచుట ఎందు ఐక్యత కలిగి, ప్రార్థన చేయటం ఐక్యత కలిగి మనం చేసినప్పుడు ప్రతి వానికి అక్కడ భయం కలిగిందంట. ఎంత అద్భుతమైన సంగతి చూడండి ఇది. మరి మనం చూసి ఎవరికైనా భయం కలుగుతున్నా, అమ్మ వీళ్ళు దేవుని పిల్లలు, ఈ టైంకి వాళ్ళు తాళం వేసి ఉంటారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, చర్చిలో ఉంటారు ఈ టైంలో అనేది మన గురించి ఎవరైనా చెప్పుకోగలుగుతున్నారా? వాళ్ళ వెళ్తారో లేదో చూద్దాం, పదండి వెళ్దాం వాళ్ళ ఇంటికి అనే స్థితిలో మనం ఉన్నామా? మనల్ని చూసి అనేకులు భయం కలగాలి. మన ప్రవర్తించే తీరు, మన సహవాసము మనల్ని చూసి ఏంటి వీళ్ళు క్రైస్తవులు, అదే వీళ్ళు ఎంత మాదిరి, వీళ్ళెంత రోల్ మోడల్ రా, వీళ్ళెంత నెమ్మదిగా ఉన్నారు, అసలు వీళ్ళతో స్నేహం చేసి మన ప్రవర్తన మనం చెప్పాల్సిన పని లేదండి. నిజంగా పరిశుద్ధాత్మ పవిత్ర ప్రవర్తన ద్వారా వాక్యం లేకుండానే రాబట్టవచ్చును భర్తనే ఉంది. వాక్యం చెప్పాల్సిన పని లేదంట. మన బిహేవియర్ ని బట్టే అన్యుడైన భర్తను రాబట్టుకోవచ్చు అంట. ఈ దినాల్లో అసలు అది ఉందా? లేనే లేదండి, లేనే లేదు. మాటకు మాట చెప్పినట్టు ఏ స్త్రీ కూడా ఫాలో అవ్వట్లేదు. ఏంటంటే నేను చదువుకున్నాను, నేనేం తక్కువ తేవట్లేదు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు గై కొనాలి. గై కొనడం అనేది చాలా, వాక్యం ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే, వాక్యం చదవాలి. చదవడమే కాదు, గంటలు చదవడమే కాదు, వాక్యం ఏమై ఉన్నా దేవుడు చెప్పింది గై కొన, ఆయన ఆజ్ఞను బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గై కొనడం దేవునికి ఎంతో ఇష్టం. బలులు కాదండి ఆయనకు కావాల్సిన, ఆయన మాట ఏమైంది, ఆయనకి ఇష్టం ఏంటి? ఆయన సన్నిధిలో నిత్యం, ఆయన సన్నిధిలో ఏముందండి? ఎందుకు నిల్చున్నాడు దేవుడు ఇక్కడ? అది కూడా మన విశ్వాసమేనండి. దేవుడు అంటున్నాడు నా సన్నిధిలో నిత్య ఆనందం ఉంది. దేవుని సన్నిధిలో ఏముంది? నిత్య ఆనందం ఉంది. ఆ ఆనందం కోసం దేవుడు అక్కడ నిలిచి ఉండమన్నాడు. దేవుడు ఎల్లవెళ్ళ మన పట్ల ప్రేమ చూపించే దేవుడు. ఆయన మనల్ని నిలవబడి ఉండమన్నాడు. ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటున్నాము? ఆ గైకొంట్లో ఆసక్తి కలిగి ఉండాలి, ప్రార్థన చేయట్లో ఉండాలి, చదవడంలో ఉండాలి, వాక్యం గైకొంట్లో ఉండాలి. అదే సమయంలో పరిశుద్ధతను కాపాడుకోవడంలో కూడా దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. మన పరిశుద్ధతను కలిగి ఉండడంలో కూడా, కాపాడుకోవడంలో కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి ఎటువంటి? మరి నిజంగా యేసేపు అయితే అన్య దేశంలో తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మన పరిశుద్ధతను కాపాడుకుంటే సంఘం క్షేమాభివృద్ధి పొందిద్ది. ఆ విషయం మనం గమనించాలి. చాలా ఈ దినాల్లో సంఘాలు చూసినట్లయితే నిజంగా జాగ్రత్తం జరుగుతుంది. ఎంత జాగ్రత్తం అంటే చాలా అవమానకరం దేవునికి. దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారు కానీ జాగ్రత్తపు చర్యలు జరుగుతున్నాయి. దేవుడు అవన్నీ చూస్తున్నాడు. ఒకనొక రోజు ఖచ్చితంగా వారికి శిక్ష ఉందండి. మరి పరిశుద్ధతని ఎంత స్పష్టంగా చెప్పి, ఎందుకంటే దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టిన మాట, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధ కలిగి ఉంది. పరిశుద్ధత లేకుండా మనం దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం. ఈ పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇవన్నీ మనం ఎందుకు కలిగి ఉండాలంటే, ప్రభు కార్యం ఏమైందంటే ఆయన రాజ్య సువార్త, ఆయన కార్యము అభివృద్ధి చెందాలంటే అనేక ఆత్మలు రక్షించబడడం అనేది దేవుని కార్యం. అది దేవునికి ఇష్టమైన శిష్యులు కూడా పిలిచి ప్రభు వారు చెప్పింది ఏంటంటే, మీరు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోండి అనలేదు. నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఇంక ఇళ్ళకి వెళ్ళి నిద్రపోండి అని చెప్పలేదు, లేదా మీ వలలు తీసుకోండి అని చెప్పలేదు. దేవుడి శిష్యులందరినీ పిలిచి మీరు సర్వ సృష్టికి వెళ్ళి మీరందరికీ సువార్తను ప్రకటించుడి, అనేకులు నాకు శిష్యులుగా చేయండి అని చెప్పారు. మరి మనం ఏం చేస్తున్నాం? రక్షించబడిన మనమైతే కనీసం మన పక్క వాళ్ళకి ధైర్యంగా సువార్త చెప్పే వాళ్ళంగా ఉన్నామా? చెప్పండి. ఆసక్తి ఎందుకని అంటున్నానంటే, ఆసక్తి కలిగి ఉండాలి. ఏ విషయాల్లో ఆసక్తి అంటే ఊరక అసలు అక్కడ స్పష్టంగా ఉందంటే, ఆసక్తి విషయంలో మాందులు కాక, అంటే ముద్దుతనం. ఆసక్తి మాందులు అంటే లేజీ. ఈ దినాల్లో లేజినెస్ చాలా ఎక్కువైపోతుంది. ఒక్క నిమిషం అమ్మా. క్షమించడమ్మా, కొంచెం మంచిది. ఈ దినాల్లో ఎంత లేజినెస్ అంటే లేట్ నైట్ గా నిద్రపోవడాలు, నిద్ర లేవడాలు. మరి ఏకునే లేచి దైవ సేవకులు ఎంతో మందిని మనం గమనించినప్పుడు పెందలకడ లేచి నేను చాలా ధైర్యంగా చెప్తాను. మా అమ్మకి ఎప్పుడు చెప్తాను,
మా అమ్మకి అక్షరం ముక్క రాదు. మా అమ్మ అసలు చదువుకోలేదు. మా మాట అమ్మాయి జంప్ అవుతుందండి. ఒకసారి ఒకసారి స్పీకర్ సరిగా ఉంచుకోండి. అమ్మ మాట వినపడుతుందా? జంప్ అవుతుందండి. ఓకే ఓకే, ఒక్క నిమిషం. హలో, వినపడుతుందమ్మా? వినపడుతుందా ఆంటీ? వినపడుతుంది. నేను చాలా నేను సంతోషపడేది ఏంటంటే మా అమ్మ ఏమి చదువుకోలేదు. ఆమె వేకునే లేచి ప్రార్థన చేస్తా ఉండేది. ప్రార్థన చేసి 5ంటికి మా కుటుంబ ప్రార్థన పెట్టేది. మేము నలుగురం పిల్లలం. అమ్మ నాన్న మా నలుగురిని కూర్చోబెట్టి వేకునే, వాళ్ళు ఏమి చదువుకోలేదు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు పాటించేవాళ్ళు. మా నలుగురిని కూర్చోబెట్టి వాక్యం చదివించి పాటలు పాడి ప్రార్థన చేసి బయటికి పంపించేవాళ్ళు అమ్మ నాన్న. వేకునే లేచి వెతకడం అంటే అది ఎంత దీవెన. ఇంటికి కంచె, ఆ ఇంటికి ఎంత దేవుని కాపుదల అంటే, మరి ఈ దినాల్లో కుటుంబ ప్రార్థన అది ఎంత ఇంపార్టెంట్ అంటే, చాలా మంది పనంతా అయిపోయాక సాయంత్రం ఇళ్ళకి వచ్చాక అప్పుడు ప్రార్థన చేస్తారు. మరి చూడండి, ఒక విగ్రహానికి హైందవులు వేకునే లేచి వారు ఎవరితో మాట్లాడకుండా జీవం లేని వాటికి వాళ్ళు వేకునే లేచి మడ్లు కట్టుకొని పూజలు చేస్తున్నారు. మరి నిత్య దేవుడు నిత్యం అంతా ఉండే దేవునికి మనం వేకునే లేచి ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నామా? దేవుడు అది ఆసక్తి విషయంలో మనం ఎంత యాక్టివ్ గా ఉండాలి. ఆత్మలో తీవ్రత అని అంటే అది క్రియల్లో కనబడాలి. నాకు తీవ్రత ఉంది అని చెప్పి ఇంట్లో కూర్చుంటే కుదరదండి. ఆత్మ ఎందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి. ఎలా సేవించాలి అని అంటే ఎడతెగక ఎలా సేవించాలని అంటే ఎడతెగక ఆయన సేవించేవారు. ఆయన సేవించడం అంటే మన గుర్తేంటి? సేవించడం అంటే ఏంటి? ధూపం వేయడమా? యేసుప్రభు వారి బొమ్మ పెట్టి? కాదండి. ఆయన పని మందిరంలో ఏ పని అయితే కలిగి ఉందో మనం బోధించే వారిగా ఉన్నామా? ప్రార్థించే వారిగా ఉన్నామా? హెచ్చరించే వారిగా ఉన్నామా? దేవుడు ఎవరికి ఏది కృపావరం ఇచ్చాడో ఆదరించే వారిగా ఉన్నామా? వాటిలో ఆసక్తి కలిగి ఉండాలి మనం. నాకేం పట్టింది, ఆకెట్టపోతే నాకెందుకు, ఆమె అలా అయితే నాకెందుకు? ఒక కుటుంబంలో ఒక శ్రమ వచ్చిందా, మనం అందరం వెళ్ళి ప్రోత్సహించి ఆదరించి వారికి ధైర్యం చెప్పే వారిగా ఉండాలి. తద్వారా దేవుని నామని మహిమ నిజంగా ఆ బిడ్డ ఎంత ధైర్యం వస్తుంది ఆ బిడ్డకి. అది ఏ స్థితైనా కావచ్చు, ఒక అనారోగ్యం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వాళ్ళ అవస్థ ఏదైనా కావచ్చు. ఒకవేళ ఆహారం కొరత కలిగి ఉందా, మనకున్నది తీసుకెళ్ళి వాళ్ళకి పంచిపెట్టాలి. దేవుడు అదే మీ దగ్గర ఉన్నది పంచిపెట్టమన్నాడు. ఆది కాలంలో మనం చూసిన అపోస్తుల కార్యాల్లో మనము ఆది సంఘంలో చూసినట్లయితే సంఘము అక్కడ ఉంటది. సంఘము దినదినము అభివృద్ధి పొందిందంట. ఎందుకు సంఘము దినదినం అభివృద్ధి పొందిందంటే వాళ్ళందరూ ఒకళ్ళ కష్ట సుఖాల్లో ఒకళ్ళు పాలి భాగం అన్నారు. ఒకళ్ళు కష్టంగా అయితే ఇంకొకరు నాది అన్నట్టు ఆ సమస్యను తీసుకున్నారు. మరి నిజంగా అందుకే అప్పుడు సంఘము అంత ప్రేమ కలిగి అసలు వాళ్ళ చర స్థిరాస్తులు అన్ని అపోస్తల పాదాల దగ్గర పెట్టారంట. అక్కడ ఉంటది ఒక మాట, సంఘము దినదినము అభివృద్ధి చెందుతూ ఉండెను. ఎందుకు అభివృద్ధి చెందింది సంఘం? వాళ్ళందరూ దేవుడు ఏం చెప్పాడో అది ఫాలో అయ్యారు. ఈ దినాల్లో ఇతరుల కష్టం కలుగుతుందా, అబద్ధాలు చెప్పేస్తున్నారు క్రైస్తవులు. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చిందా హెల్ప్ చేయమంటే చేయలేకపోతున్నారు. ఆ దినాల కంటే ఈ దినాల్లో దేవుడు ఇంకా సమృద్ధినిచ్చాడు. ఆ దినాల్లో చిన్న చిన్న వాళ్ళ స్థిరాస్తుల్ని అమ్ముకొని అపోస్తల దగ్గర పెట్టి అందరూ పంచుకున్నారు. ఎవరికే కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చినట్టు ఫీల్ అయిపోయి అందరూ సమిష్టిగా వాళ్ళకు ఉన్నది, పేదవారేమి ఉన్నవారేమి అందరూ కలిసిమెలిసి ఉన్నారు. మరి ఈ దినాల్లో ఎందుకు సంఘము అభివృద్ధి చెందలేకపోతుంది? ఎందుకని ఎవరికి వాళ్ళు మనం వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే ఒకరి కష్టాలు ఒకరు పాలుండే వారికి అయితే లేరండి. ఎక్కడో 100కి 1 నేనైతే బందర్లో ఒక సంఘం గురించి విన్నాను. అసలు ఆ సంఘం వాళ్ళు ఆ సంఘంలో ఎవరికి కష్టం వచ్చినా సరే ఆ సంఘం మొత్తం వెళ్ళి ఆ కష్టం అంతా తీరి ఆ సమస్యను తీర్చి వస్తారంట వాళ్ళందరూ. నిజంగా ఎంత గొప్ప సంగతో చూడండి. నిజంగా ఆ పాస్టర్ గారు అంటారంట, ఇది అపోస్తుల కాలం నాటి సంఘం. నిజంగా అలా మనం చెప్పుకోగలుగుతున్నామా? అలా ప్రతి సంఘం ఈనాడు ఉన్న ఎవరికి వాళ్ళే స్వార్థం. ఏదైనా మాట్లాడుతూ ఉంటే నా పిల్లల తరాన్ని దాచిపెట్టానండి ఇది. మనం ఎలా చెప్పాలనంటే ప్రభు దగ్గర నేను రేపు ఎదుర్కొంటున్నప్పుడు నేను బహుమతులు పొందుకోవడానికి ఇది దాచిపెట్టాను అంటే ఇతరులకు వాడాను అని చెప్పగలుగుతున్నామా మనం? మరి ఆసక్తి కలిగి మరి నిజంగా నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో జబ్బయి కుమారుడు బారూకు అందరూ పనిచేశారు. అక్కడ పడిపోయిన ప్రకారాలు కట్టారు. కానీ ఆసక్తితో బారూకు మాత్రం ఆసక్తితో, మరి ప్రభు వారు ఎందుకు రాయించి పెట్టారు ఆ మాట అక్కడ? వారి యొక్క ఆసక్తిని బట్టి అందరూ పనిచేశారు, కాదనట్లేదు. కానీ ఎవరైతే ఆసక్తితో పనిచేశారో వాళ్ళ పేర్లు అక్కడ రాయిస్తున్నారు దేవుడు. మరి పెర్సిసు నిజంగా పౌలు గారి పరిచర్యలో వారికి సహాయపడింది. మరియా బహుగా ప్రయాసపడినది.
పెర్సిస్సు బహుగా ప్రయాసపడిన ఆమెకు వందనములు చెప్పుడి అనుంది. బహుగా ప్రయాస అంటే ఏంటి ఆలోచన చేద్దాం. ఎలా ప్రయాసపడుతున్నాం మనం? మన మనల్ని నడిపించిన సేవకులకి, మనల్ని ప్రోత్సహిస్తున్న అక్క వాళ్ళకి మనం ఎలా ఉన్నాం? సంఘంలో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వారికి మనం ఎలా వెనక నిలబడాలి? మనకు అప్పచెప్పిన పని మనం ఎలా నమ్మకంగా చేద్దాం? ఇది కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్ ఈ దినాల్లో. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేనికంటే ఈ ఆసక్తి ఎందుకు ఉండాలి మన జీవితాల్లో అంటే, అపవాది వాడు ఎవరిని మింగుతున్నా అని, ఎవరు లేజీగా సోమరి వాళ్ళ దగ్గరికి తిరుగుతా ఉంటాడు, వాడు తిరుగుతా ఉంటాడు, నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి, ఆత్మీయంగా నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి వస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మెలకువగా ఉండండి, మెలకువగా ఉండాలి. అంతేకాదు విశ్వాసవంతు నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారు. ఏ విషయంలో ఆసక్తి, పౌరుషం ఏ విషయం ఆసక్తి కలిగి ఉండాలి, బలవంతులై ఉండమంటున్నాడు. మీరు మనం చేయ కార్యాలన్నీ ఎందుకంటే ఎలా చేయాలనంటే ప్రేమతో చేయమన్నాడు. ఎలా చేయాలంటే ప్రేమతో చేయాలి. మనం అలా చేస్తున్నామా? అలా చేయాలి. ఎందుకంటే ప్రేమతో ఎందుకు చేయాలంటే, ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ ఉన్నాడు కాబట్టి ఆయన సమస్తము ప్రేమతో చేశాడు. అన్నిటికంటే విశ్వాసము, నిరీక్షణ, ఈ ప్రేమ వీటన్నిటిలో శ్రేష్టమైంది అంటే ప్రేమ. మనం చేసే పని ప్రేమతో చేయాలి. అంతేకాకుండా మన వరాలు ఆసక్తి అపేక్షించాలి. ఎందుకు ఈ ఆసక్తి అంటే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈ దినాల్లో సంఘాలు క్షేమాబ్ది లేదు. ఎందుకనంటే అవి వరములు సంఘానికి క్షేమాబ్ది కలుగుని, అవి మీకు విస్తరించే మనం ప్రయత్నం చేయాలంట, పని చేయాలి. ఎలా పని చేయాలి? దేవుడు మనకు అప్పచెప్పిన పని నమ్మకంగా చేయాలి. ఎప్పటి వరకు చేయాలంటే ప్రభు వచ్చే వరకు, లేక మనం ఈ లోకాన్ని వచ్చే వరకు. దేవుడు మనకి ఏమిచ్చాడు? మనకి ఏ వరం ఇచ్చాడు? చాలా మంది మాకు పట్టలేదు అన్నట్టు వస్తారు, చర్చెస్ లో వెనక కూర్చొని వెనక వెళ్ళిపోతారు. ఏం దక్కానంటే ఏదో పని ఉందని చెప్తారు, అసలు వాళ్ళు మందిరానికి వస్తున్నారు తెలీదు. అక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈ లోకంలో పాస్టర్ గారు చూడలేకపోవచ్చు, మనల్ని పాస్టర్ గారు చూడకపోవచ్చు, కానీ మన దేవుడు మనకు వరం ఇచ్చిన దేవుడు చూస్తున్నాడు. మన వరాల్ని గాని, మన సంఘం యొక్క అభివృద్ధికి ఆసక్తితో గాని మనం వినియోగించకపోతే, మన దేవుడు చెప్తున్నాడు, ఒక తలాంతి ఇచ్చి వెళ్ళినప్పుడు అతను గుంటలో పెట్టాడు, తీసేసి 4 తలాంతులుగా అతనికి దేవుడు ఇచ్చేసాడు. పని చేసేవాడికే పని ఇస్తాడు. నేను ప్రతి ఒక్కరికి, మా పిల్లలకి అందరికి నేను చెప్పేది ఒకటి, దేవుడు మీకు ఇచ్చిన పని మీరు చేయక ఉంటే దేవుడు తీసేస్తాడు, ఖచ్చితంగా తీసేస్తాడు. మన పిల్లలే మనం చెప్పిన పని చేయకపోతే మనకు కోపం వచ్చి షాప్కి వెళ్ళి రాయా అని చెప్పి మనం పని చెప్తే, వాడు కానీ చెప్పగానే చేయకపోతే వెంటనే వాడి చేతితో డబ్బులు లాగేసుకుంటాం. అవసరం లేదు, వెళ్ళిపో, నేను వెళ్ళగలను అని మనం ఎంత కోపంగా వెళ్తాం. ఏది జన్మనిచ్చిన తల్లిదండ్రులే మనకి ఇంత కోపం కలిగి ఉంటాం. పరమ తండ్రి ఆయన తన స్వరక్తం ఇచ్చి మనం కొన్నాడు. ఎలా కొన్నాడు అనంటే తను యావత్తు పరిశుద్ధమైన రక్తాన్ని మన కోసం కల్వరిశిలో కార్చాడు. ఆ తండ్రి మన పట్ల ఎంత దీర్ఘశాంతం కలిగి మన కోసం ఎదురు చూస్తున్నాం. మన వరాలు వినియోగించాలండి. ఎవరికి ఏది ఇచ్చాడు? చాలా మంది ఇచ్చే వరం ఇస్తే ఇవ్వాలి, దేవుని కోసం ఇచ్చాడా? ప్రోత్సహించేది దేని కోసం ఇవి అని అంటే సంఘం క్షేమాభివృద్ధి కొరకు. ఇది మనం మర్చిపోకూడదు. దేవుడు మనకు వరాలు ఇచ్చాడనంటే మనల్ని మనము దేవుని సన్నిధిలో మనము తగ్గవలసి ఉంది, దేవుడు హెచ్చించబడవలసి ఉంది. మనం ఎప్పుడు హెచ్చించబడకూడదండి. దేవుడు మన జీవితాల్లో హెచ్చించబడవలసి ఉంది. ఆయన కనబడాలి. మనకు ఒక వరం ఇచ్చాడు అనంటే ఆ మనం వరము వినియోగించే కొద్దీ క్రీస్తు ప్రభువారు కనబడాలి, కానీ మనం కనబడకూడదు అన్నట్టు కూడా. మనల్ని మనం ఎప్పటికీ హైలైట్ చేసుకోకూడదు. దేవుడే హైలైట్ అవ్వాలి మన జీవితాల్లో. మనం మేలు చేయడంలో కూడా విసుక్కోకుండా ఉండాలి. అది దేవునికి ఇష్టమైన సంగతి. దానిలో కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ఒకసారి మేలు చేశాను, ఇంకా ఎన్నిసార్లు మేలు చేస్తాం, ఇంకా ఇన్ని మాటికి చేస్తామా, మనం విసుక్కుంటాం. కానీ దేవుడు అన్నాడు విసుక్కోవద్దు అంటున్నాడు. విసుక్కోమాకండి. అది ఆ విషయంలో కూడా మీరు ఆసక్తి కలిగి ఉండండి. అదే సమయంలో మనకు కష్టం వచ్చింది. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ఎంత అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఇక్కడ అత్యాశక్తి దేవుడు మాటిగా అన్నాడు. ఆసక్తి కాకుండా అత్యాశక్తి అంటున్నాడు. అత్యాశక్తితో అంటే పదే మనకి ఎవరైనా ఇష్టమైన వాళ్ళు కనబడితే ఒకటే మాట్లాడుతూనే ఉంటాం, వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం. అత్యాశక్తితో వాళ్ళని చూడాలని, వాళ్ళ దగ్గర మాటికి వెళ్ళాలని అలా చేస్తా ఉంటాం. ఇక్కడ చూడండి, పేతురు చెరసాలలో ఉంటే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది. అక్కడ ఏం జరిగింది? దేవుని కార్యం జరిగింది. మనం ఉన్న ఆసక్తి దేవుని కార్యాలు జరిగిందండి. ఇక్కడ మనం మన మొదటి నుంచి గమనించుకున్నట్లయితే మన యొక్క ఆసక్తి అనేకులకు ఆశీర్వాదం అవ్వాలి. అది మన విశ్వాసంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క ఆసక్తి ఎలా అంటే పూర్ణమైన పట్టుదలతో ఎట్లా చేయాలనంటే, అసలు మనకి ఇచ్చిన మన ఆసక్తి కలిగి ప్రతి వరము పట్టుదల కలిగి, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దీన్ని షైన్ చేసుకోవాలి కదా. మన పిల్లలకి మనం ఏదైనా స్పోర్ట్స్ నేర్పిస్తే
మనం ఏం చేస్తాము, ఆ స్పోర్ట్స్ నేర్పించినప్పుడు వాడు చక్కగా ఆసక్తిగా ఆడుతా ఉంటే ఇంకా ఇంకా వాడు ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాడికి ఖర్చు పెట్టించి నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కావాలని చెప్పేసి వాడికి కలిగిన తలాంతును బట్టి పై పొజిషన్ పంపించాలని తల్లిదండ్రులుగా కోరుతాం. మన పిల్లలు ఆత్మ సంబంధంగా రక్షించబడ్డ సంతోషం. తర్వాత వాడు ఎలా దేవుళ్ళు ఎదగాలి ఈ ఆశ ఉందా? నిజంగా నాకు చాలా బాధేసేది ఏంటంటే ఈ విషయంలో నాకు చాలా దిగులు కూడా. నేను చాలా మంది చెప్తా ఉంటాను. చాలా మంది కుటుంబాలు ఏంటక్క ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడున్నారు అని అంటే, మేము పిల్లలకి స్కూల్ రావాలి మా పిల్లలు ఇది కోరుకుంటున్నారు. కానీ మేము మందిరానికి దగ్గరగా ఉండాలి, మా పిల్లలు మందిరం దగ్గర అడిగేస్తే మందిరంలోకి అడుగు వేయాలి మా ఇంట్లో నుంచి అని ఆశ కలిగి ఉన్నామా? అటువంటి ఆశ లేదండి. చాలా మంది ధనికులైన వాళ్ళు, నేను చాలా మందిని నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే మేము అక్కడ ఉంటున్నాం అక్క. తర్వాత నాకు చాలా బాధేసిన సంగతి ఏంటంటే అడిగాను నేను వాళ్ళని, అమ్మా మీరు అంత దూరం వెళ్ళారు కదా, మందిరానికి క్రమంగా రాలేకపోతున్నారు, ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉందని అంటే అన్న మాట, మీరు ధన్యులక్క, మాకు ఆ భాగ్యం లేదు. దూరంగా అయితే పిల్లలు చదువుకు వచ్చాను కానీ మా బిడ్డలు ఆత్మీయంగా చాలా దిగజారిపోయారు. మాకు ప్రార్థన లేదక్క. ఒక ఆదివారం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆదివారం క్రమంగా మందిరానికి రాలేక తిరిగి వాళ్ళు అక్కడ దగ్గరగా ఏదో ఒక మందిరం ఉంది అక్కడికి వెళ్తే అక్కడ మనం దేనికో ప్రయాసపడి పరిగెడుతున్నాం. మన ఆత్మ మందిరానికి దగ్గరగా మన కుటుంబం ఉండగలుగుతుందా? ప్రభు పనిలో నిజంగా నాకు ఇంకో మాట చాలా ఇష్టం. అకుల ప్రిస్కల్లా ఇంత సంఘం ఉందంట. ఎంత భాగ్యవంతులు చూడండి అసలు. నాకు అసలు ఆ మాట చదువుతా ఉంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు డేరాలు కుట్టుకుంటా వాక్యంలో డౌట్ ఉన్న వాళ్ళందరికీ వాక్యాన్ని వివరిస్తా వాళ్ళ ఇంట సంఘం అపోస్తులైన పౌలు గారికి ఎంతో సహకారులుగా. నిజంగా అక్కడ ఇంకొక మాట నాకెంత సంతోషాన్ని ఇస్తుంది అంటే, ఆ మాట నేను పదే పదే చదువుకుంటా. వాళ్ళు ఆ పౌలు గారు వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తా ఒక మాట అంటారు, వారు నా కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా తెగించారంట. మరి పౌలు గారికి ఏం అవసరం అయ్యిందో ఇది నా ఒక బాటిల్ బ్లడ్ ఇచ్చే స్థితిలో ఉన్నావా? ప్రాణమే ఇవ్వడానికి వాళ్ళిద్దరు వెనకాలేదంట భార్యాభర్తలు. వాళ్ళ దగ్గర కోట్లు ఉండేం కాదు, వాళ్ళు డేరాలు కొట్టుకునే వాళ్ళే. వాళ్ళేం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తా హైయెస్ట్ పొజిషన్ ఉన్న ఫ్యామిలీ ఏం కాదు. అక్కడ ఉంది వివరంగా. వాళ్ళు డేరాలు కుట్టడం అంటే ఏంటో చెప్పండి. ఒక చిన్న సూది తీసుకొని ఆ డేరాలన్నీ కుట్టుకుంటా ఆ డేరాలు ఇట్లా చిన్న చిన్న ఇళ్ళలాగా వేయడం. ఇప్పుడు టెంట్లు వచ్చాయి కానీ ఆ దినాలు కూడా అలా చేసేవాళ్ళు, వాళ్ళతో కలిసి ఉంటా ఉన్నారు. నిజంగా వాళ్ళు చూస్తే వారి ఇంత సంఘం ఉందంట. ఎంత గొప్ప భాగ్యవంతులు వాళ్ళైతే. నిజంగా ఎంత భాగ్యం. ఇంత సంఘం ఉందంటే మామూలు సంగతి కాదండి. ఎంత ఆశీర్వాదం. ఇంత దేవుడు ఉన్నట్టే సంఘం ఉందంటే ఆ సంఘం పట్ల వాళ్ళకి ఆసక్తి. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కలిసి దేవుని పని చేస్తే వాళ్ళ పోషణ కూడా జరిగించుకుంటా. అపోస్తలుడైన పౌలు గారికి అసలు ఎన్ని చోట్ల పౌలు గారు అయితే వాళ్ళ గురించి చెప్తున్న వాళ్ళు బహుగా ప్రయాసపడ్డారు దేవుని పని యందు. అనేకులు ఆదరించి మామూలు సంగతి కాదండి. సంఘం ఇంట్లో ఉందంటే వచ్చే పోయే వాళ్ళకి భోజనం పెట్టాలా. మరి ఆ టైంలో వాళ్ళ దగ్గర ఉందో లేదో వాళ్ళకి లేకుండా కూడా నేను అనుకుంటున్నాను. ఆ దినాల్లో నిరుపేద స్థితే, ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువే ఉండే కాదు. ఎవరన్నా వస్తే వీళ్ళు కడుపు మార్చుకొని వాళ్ళకి అన్నం పెట్టుంటారు. నిజంగా వాళ్ళకి చిన్న చిన్న ఇళ్లలో మరి నలుగురు సేవకులు వస్తే వాళ్ళ కింద ఎటువంటి సిచ్యుయేషన్ లో వాళ్ళు ఆ పని చేశారు చూడండి. అసలు ఎంత దేవుడు పరిశుద్ధ గ్రంథాలు వాళ్ళ పేర్లు రాయించడానికి ఇష్టపడ్డారని అంటే, వాళ్ళు ప్రభు పనిలో ఎంతో ఆసక్తులే. ప్రభు ఎప్పటికీ వాళ్ళు మాంద్యులుగా లేరండి. వాళ్ళు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు దేవుని పనిలో. మరి మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాము? ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నామా? మరి పదే పదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ దినాల్లో. మరి నిజంగా నేను నా బాధ ఏంటంటే, నేను ప్రతిసారి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తున్నది దేవుడు. అంటే హెచ్చరిస్తున్నా అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫోన్లు ఎంత సమయం అంటే అసలు గంటలు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియని స్థితి. మరి దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. దేవుడు నీకు వాక్యం వినమని ఫోన్ ఇస్తే నీకు ఏది అవసరమైన సంగతులు అవి చేసుకోమంటే మనం ఎట్లా చేస్తున్నాం, ఎటువంటి పరిస్థితి చేస్తాం ఆ ఫోన్ ద్వారా. 24 గంటలు ఎవరు చూడట్లేదు. మరి ఎవరిని బిడ్డలైతే అసలు ఊరికి అట్లా ఇట్లా అంటే వెళ్ళిపోతా ఉంటది. ఏందో వేళతో మొత్తం తిప్పేస్తా ఉంటారు. ఇంకోళ్ళు కనబడకుండా ఏందో చిట్ చాట్లు ఏంటంటే పిచ్చి పిచ్చి ప్రోగ్రామ్స్ అవన్నీ అనుకోవచ్చు ఇది ఎవరు చూస్తున్నారని. మనం ఫోన్ డిలీట్ చేయొచ్చు కానీ మనం చేసిన తప్పుని పరమ తండ్రి చూస్తున్నాడు. పరమ తండ్రికి మరుగైంది ఒకవేళ ఈ ఫోన్ డిలీట్ అవ్వచ్చు కానీ మనం చేసే తప్పులు ఏదైనా కానివ్వండి, పరమ తండ్రి ఆయన యొక్క స్క్రీన్ మీద అన్ని కూడా అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే రేపు దేవుని ఎదుట నిలబడినప్పుడు ఖచ్చితంగా అన్ని తీర్పులోకి వస్తాయి. మనం
ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు మనకి ఇచ్చిన వస్తువులు అవి ఏవైనా కావచ్చు, దేవుని పని కొరకు అవి వాడబడేవిగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. మన ప్రతి ఒక్క వస్తువు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మరి నిజంగా నేను చాలా మందిని చూస్తున్నాను. నాకు ఎందుకు ఇంతసేపు ఆ ఫోన్ గురించి నేను చెప్పాల్సి వస్తుందంటే, పుట్టిన ప్రతి ఒక్క చిన్న బిడ్డ దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు దానికి బానిసలైపోతున్నారు. అసలు నిద్రలో లేచి మనం నిద్ర లేచి ముందు మనం చూసుకుంటుంది వెంటనే మన పక్కన ఫోన్ ఉందా లేదా, మనం ముందు దేవునితో గడిపామా లేదా, దేవునితో మాట్లాడామా లేదా. ఈ మాట అన్నకంటే కూడా నిద్రలో పక్కన తడుముకొని ముందు నా ఫోన్ ఉందా లేదా. అసలు ఈ రోజుల్లో ఏమి లేకపోయినా బయటకు వెళ్తున్నాం కానీ ఫోన్ లేకుండా, లేకపోతే అది ఉండొచ్చు, నేను కాదన్ను. అది మనకి ఎంత అవసరమో అంతవరకు మనం వాడుకోవాలి. అంతకు మించి అది మన జీవితాల్లో కానీ విగ్రహం అయిందంటే, నిజంగా ఒక విగ్రహం అంటే ఒక విగ్రహాన్ని పెట్టి పూజమే కాదండి. మనము దేవునిని మించి మనం దేన్ని ప్రేమించినా కానివ్వండి, అది మన బిడ్డలు కావచ్చు, మన ఫోన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. దేని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉన్నాం, మన బిడ్డల విషయంలో ఆసక్తి కలిగి ఉన్నామా, దేవుడు కాకుండా, దేవుడు పని కాకుండా దేవుడు ఇష్టపడ్డండి. దానికి ఖచ్చితంగా మనం లెక్క చెప్పాలి, ఈ లోకంలోనే లెక్క చెప్పాలి. దేవుడు మనకిచ్చిన బలము, దేవుడు మనకిచ్చిన ఆయుష్, మనకిచ్చిన జ్ఞానం, మనకిచ్చిన సమస్తము ఆయన పాద సన్నిధిలో వాడబడే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంతేకాకుండా ఏలియా గురించి చూస్తే ఆసక్తితో ప్రార్థన చేశాడు ఆయన. ఎంత అద్భుతం. ఆసక్తితో కూడిన ప్రార్థన మన దగ్గర ఉందా? ప్రార్థన చేద్దాం అందరం కలిసి మెలిసి ఉండడం అనేది ఈ దినాల్లో చాలా దుర్నాలు మనం ఉన్నాం. ఎందుకంటే ప్రభు రాక సమీపంగా ఉంది. మరి ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. మరి ఆయన రాకడ ఆలస్యం అవుతున్నాడు. దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడంటే మనం భూములు ఇల్లు కొనుక్కోనని కాదు, కొనుక్కోవాలి, నేను కాదన్నాను, అవి సెకండరీ. మొదట ఆయన ఈ లోకాన్ని విడవక ముందు దేవుడు నాకు ఏం అప్పు చెప్పాడు, దేవుడు ఇచ్చిన వరాన్ని ఫుల్ఫిల్ చేసి ఆ పని దేవుడు నాకు అప్పు చెప్పిందా నేను సమాప్తి చేయాలి. ఇక్కడ దేవుడు నాకు అప్పు చెప్పిన దాన్ని నేను అనేకులకు నేర్పించాలి. నేను లేకపోయినా మనం చేయాల్సినది పెద్దవారమైన మన జనరేషన్ కి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకి ఏదైతే చేత అయిందో, మనకి ఏదైతే వచ్చో ఆ పనిని మన నెక్స్ట్ జనరేషన్ కూర్చోబెట్టి, అమ్మా మా తర్వాత ఈ పనుల మీద ఆసక్తి కలిగి ఉండాలి, మనం నేర్పే వారంగా ఉండాలా. లేదు ఈ పని నా ముగించుకోవాలి, ఈ పేరు నాకే రావాలి అనేది చాలా తప్పండి. మనం నేర్పించే వారంగా ఉండాలి, ప్రోత్సహించాలి. మన సంఘాలు మన యవ్వన బిడ్డల్ని, మన తోటి వారిని, ఒకవేళ మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, మనకు అప్ప చెప్పిన పని మనం అక్కడ లేదంటే మనం అక్కడ ఆ పని అక్కడ క్లోజ్ అయ్యి అక్కడ ఫినిష్ అయిపోకూడదు. అంటే పని నువ్వు చేయట్లేదు కానంటే ఇంకా అక్కడ ఆ పని ఇంకెవ్వరు లేరు కాబట్టి ఈ పని ఇంకా క్లోజ్ అనుకోద్దండి. ఆ పని కోసం ఇంకో 10 అలా చేయడం ఆ సంఘం యొక్క అభివృద్ధికి, ఆ సంఘం యొక్క క్షేమానికి చాలా ఆశీర్వాదం. మరి మనం అలా చేద్దాము. ఎందుకంటే మన సంఘాల్లో కూడా ఎంతో యవ్వన బిడ్డలు ఉన్నారు. నేను చాలా మందికి చెప్పేది ప్రోత్సహిద్దాం, గృహాలు దర్శిద్దాం. ఊరక ఎంత టైం వెళ్ళిపోతుంది, ఒక డే మన దేవుని పంచి మన జీవితాల నుంచి దాటి వెళ్ళిపోయింది అని అంటే దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడండి. మరి ఈ లోక అధికారి దగ్గర మనం ఒక రోజు ఆబ్సెంట్ అయితే జీతం ఇవ్వడు, తెలుసు కదా మనకి. ఈ లోకంలో మనం ఉద్యోగం చేసేటప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మనం మౌనంగా కూర్చొని అతని పని ఏమి చేయకుండా సాయంత్రానికి వెళ్ళి నాకు జీతం ఇవ్వయ్యా అంటే ఇస్తాడా? నువ్వేం పని నేను మేము బట్టల షాప్కి వెళ్తే అక్కడ వరుసగా ఆ కౌంటర్ లో మేనేజర్ కూర్చొని అక్కడ అందరు వరుసగా చేతులు కట్టుకుని ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. నువ్వెంత కమ్మావు అంటే వాళ్ళందరూ లెక్క చెప్తున్నారు. నేను 4,000 కమ్మాను, నేను 3,000 కమ్మాను, నేను 2,000 కమ్మాను. ఈ లోక అధికారులకి వాళ్ళంతా భయపడి చేతులు కట్టుకొని లెక్క చెప్తున్నారు, వరుస గడగడలాడుతున్నారు ఆయన ఏమంటాడని. ఒక అమ్మాయి అయితే భయపడుతున్నా, నేను ఈ రోజు ఏమీ అమ్మలేదు, రేపు అమ్ముతాను ఎక్కువ అని చెప్పిపోతా ఉంది. ఒక పని, ఆ పనికి విలువేమి లేదు, దానికి వెల కట్టదు. ఈ లోకం వెల, అది ప్రభు దగ్గర వెళ్ళలేని పని. మరి దేవుడు మనకిచ్చిన పని, మనకిచ్చిన సాయంత్రానికల్లా ప్రభా ఇదిగోయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్ ఈ రోజు ఇలా యూజ్ చేశారు, ఇదిగో వీళ్ళ కోసం నేను బయటకు వెళ్ళలేకపోయానయ్యా, వీళ్ళందరూ ఇదిగోయ్యా మీలో ఎదగడం కోసం నేను వాక్యం చదివానయ్యా, అయ్యా నేను వెళ్ళలేకపోయాను, పడిపోయిన వాడిని లేవనెత్తడానికి ఇదిగో ఫోన్లో వాళ్ళ కోసం ప్రార్థన చేశానయ్యా, అయ్యా నేనైతే వెళ్ళలేను, నువ్వు నాకైతే ధనం ఇచ్చావు, ఈ ధనాన్ని వాళ్ళ కోసం పంపిస్తున్నానయ్యా, ఎందుకయ్యే అభివృద్ధి పొందాలి అనే స్థితి మన దగ్గర ఉందా? దేవుడు అడుగుతున్నాడు. మనకి ఒకవేళ మనకు స్వరం ఉందా, నలుగురు పిల్లలు కూర్చోబెట్టి పాట నేర్పిస్తున్నామా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామా? ఎల్లకాలం మనకు శక్తి ఉందండి, ఎల్లకాలం మన బలం ఉంది. మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మన పనిని నిజంగా వారి క్రియలు వారి వెంట పోవును అని అంట. ఆ క్రియలు ఆమె కొనియాడబడుతుంది. ఎట్లా? పనుల ద్వారా.
మరి మనం కొనియాడబడే స్థితిలో ఉన్నామా స్త్రీలమైన మనకి ఎంతో సమయం ఇంట్లో పని చేసుకున్నాక ఈ దినాల్లో సమయం మాత్రం దేవుని దగ్గర వెచ్చించే పరిస్థితుల్లో చాలా మంది దగ్గర లేదు. దేవుడు మనతో మాట్లాడుతూ లోబడదాం. ఆయన ఏం కోరుతున్నాడు మన దగ్గర, ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడు, ఆసక్తి చురుగ్గా అసలు ఇది చురుకు లేదండి, చురుకుదనం లేదు పిల్లల్లో, అసలు చురుకుదనం లేదు. హెబ్రీ స్త్రీ చురుకైన వారంట. మళ్ళీ చురుకుదనం లేకపోతే ఏం వస్తుంది మన దగ్గర కంటే, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతున్నాడు వాడు. మృంగేద్దాం. ఎవరెవరిని మృంగుతాడు? సోమరులని అడుగు ఆ మింగేస్తాడు వాడు. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఎట్లా ఉండాలి అని అంటే దేవుడికి ఇష్టం. దేవుడు ఇచ్చిన సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటా ఉండాలి. నిజంగా ఏ విషయంలో మనము వేటిని మన జీవితాలు విశ్వాసంగా దేవుడు ప్రయాసపడాలి, వేటిని సంపాదించుకొని ప్రయాసపడాలి అని అంటే కొన్ని విసర్జించాలి. దేవునికి ఇష్టం లేని సంగతులు అన్ని విసర్జించాలి, ప్రయాసపడాలి. దేని ప్రయాసపడాలి అని అంటే కష్టపడండి అంటాం. వేటి కష్టపడాలి? మనకి ఈజీగా దొరకని వాటి కోసం కష్టపడాలి కదా. మనం ఉద్యోగం చేసి కష్టపడితే మనకు డబ్బులు వస్తాయి. అలానే ఆత్మీయ జీవితంలో కూడా వేటి కోసం ప్రయాసపడాలి, ఏమి పొందుకోవడానికి ప్రయాసపడాలి అని అంటారు. అంటే ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికం ఇవి సంపాదించడానికి మనం ప్రయాసపడాలి. ఇవన్నీ ఎందుకయ్యా? వీటన్నిటి ద్వారా కూడా ఉపయోగం ఏంటంటే మనలో ఉన్న ప్రతి లక్షణము దైవికమైన ప్రతి లక్ష్యం కూడా సంఘం క్షేమార్థి కొరకు, సంఘం విస్తరించాలి. ప్రభు కృపలో సంఘం ముందు కొనసాగాలనంటే ప్రతి ఒక్కరము మనకి ఎవరికి ఏ పని అప్పచెప్పారో ఒక్కొక్కరిది ఒక్కొక్క పని. వేలుకున్న పని చెవుకుండదు, వేలు పని చెవి పని వేలు చేస్తాను, అంత గందరగోళం అయిపోయిందండి, వికారంగా ఉంటది. దేవుడు ఎవరికి ఏ పని అప్పచెప్పాడు? ప్రార్థించేది ఇచ్చాడా? ప్రార్థన చేద్దాం. ప్రోత్సహించేది ఇచ్చాడా? ప్రోత్సహించేది చేద్దాం. నీకు ఇచ్చే వరం ఇచ్చాడా? చాలా మంది అంటారు, నేను ఈ సంఘానికి 1,00,000 రూపాయలు ఇచ్చాను, ఒక్క రోజుకు నాకు వాక్యం చెప్పడానికి అవకాశం లేదంటారు. ఆయనకి వాక్యం చెప్పడం రాదు. దేవుడు ఆయనకి డబ్బులు ఇచ్చేది ఇచ్చాడు, అదే చేయాలి. నేను డబ్బులు నా దగ్గర డబ్బులు లేవు, నేను ప్రార్థన చేస్తా, దేవుడు నీకు అది ఇచ్చాడా? నిన్ను ఆవయంగా ఉంచితే ఆవయంగా ఉండి పనిచేయడానికి ఇష్టపడాలి. దేవుడు మనల్ని ఎవరిని ఏ స్థితిలో ఉంచాడంటే మనల్ని చాలా అందంగా ఉంచాడు సంఘంలో. ఎలా అంటే చాలా అందంగా, ఒక్కొక్క అవయవము ఈ అవయవాన్ని కదిలించుకోండి, మన ఫింగర్స్ చూసుకుని మనమే మురిసిపోతా ఉంటాం. ఒకసారి చాలా బాగున్నాయి నా అయ్యలు అనుకుంటాం. అట్లా ఏ అవయవం అందం అవయవందే, ఏ అవయవం పని ఆ అవయవం. దేవుడు ప్రతి దాన్ని ఒక ప్రత్యేకంగా రూపొందించాడు. వాటి పనితీరు క్రమంగా మనం సంఘంలో ప్రభు పాదాల దగ్గర, ప్రభా నువ్వు నాకేం పని ఇచ్చావు, ఒకవేళ మనకు అర్థం కాలేదా? మనం ఆ దైవదాసులు చెప్తా ఉన్నారు, చాలా మందిని అడిగి, అమ్మ మీకు అర్థం కావట్లేదా, దేవుడు మీకు ఏ వరం ఇచ్చాడో అన్న, అర్థం కాకపోతే నా దగ్గరికి రండి నేను చెప్తాను మీకు ఏమి ఇచ్చాడని అన్నాడు. ఎవరికి వారం తెలుసు, ఎవరు కాకపోతే చేయడానికి ఇష్టపడరు. ఏముంది చేస్తే ఏమొచ్చింది? చాలా తప్పండి. దేవుడు ఆయన పని చేస్తే మనకున్నది ఏం తెలుసా? ఈ లోకంలో నేను ఎప్పుడు నమ్మేది ఒకటి, ఈ లోకంలో పని చేస్తే ఈ లోకం వరకే. ప్రభు పని చేస్తే జీతం ఉన్నది, మనకి బహుమానం ఉన్నది, కిరీటం ఉన్నది. ఏమేం చేస్తే జీతాలు వస్తాయి, ఏం చేస్తే బహుమానం వస్తుంది, ఏం చేస్తే మనకి కిరీటాలు వస్తాయో. దైవదాసులు అక్క వాళ్ళు కూడా ఎన్నోసార్లు, మీరు అందరు కూడా వరప్రసాద్ రెడ్డి అన్న అక్క, మన సంఘం అంటే వాక్యం దిట్టలు. మరి అటువంటి సంఘంలో ఉండి మనందరికి తెలుసు, కానీ ఆ పనిలో మనం అందరం ఆసక్తి కలిగి, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, నాకు ఇచ్చింది ఏంటి ప్రభా, నమ్మకత నాకు నేర్పు. ఒకవేళ మనము బలహీనమే, మనం అందరూ ఎవరు బలవంతులం కాదండి, కానీ మనం ఒక్కటి మర్చిపోకూడదు, బలవంతమైన క్రీస్తు ప్రభు వారికి మనం అప్పచెప్పుకున్నప్పుడు ఆయన బలాన్ని మనకి ఇస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధిని ధరింప చేయవాడు ఆయన. దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. ఆ బలం పుంజుకొని మనం దేవుని పనిచేసే వారంగా ఉన్నాము. దేవునికి ఇష్టంగా జీవిద్దాం. ఆయన పని ఎందు ఆసక్తి. ఎందుకు ఆసక్తి అని అంటే సంఘం అభివృద్ధి చెందాలి, దినం అభివృద్ధి. మనం అందరం పని చేస్తేనే, ఎవరికి వాళ్ళని నిద్రపోతే పని జరగదండి. స్త్రీలు చేయవలసిన పని స్త్రీలు చేయాలి, చిన్న బిడ్డలు చేసే చిన్న బిడ్డలు చేయాలి, పెద్దవారు తల్లులు చేయాల్సిన పని, వృద్ధులైన స్త్రీలు కొండకత్తలుగా కాక మౌన్యులైవారు వారు చేయాల్సింది ఏంటంటే ఎవరిని బిడ్డల్ని ప్రోత్సహిస్తా, వారికి పని అప్పచెప్తా, పర్యవేక్షణ కలిగి ఉండాలి. ఈ స్థితి ప్రతి సంఘంలో కూడా చాలా ఈ దినాలు అవసరమైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం నేర్చుకోవాలి, ఆయన దగ్గర నేర్చుకుందాం. మన జనరేషన్కి ఏమి ఇద్దాం, మన జనరేషన్ మనం రోల్ మోడల్ గా ఏమి ఇచ్చిపోదాం. చాలా మంది అంటారు నేను మారను, నేను ఇంతే. మనం మారకపోతే మన దేవుని దగ్గర మనకి
మనం మారాలి, ఆయన రూపంలోకి మారాలి. ఎవరి రూపంలోకి మారలాగా అనిపిస్తాడు. ఒక మోడల్స్ ఏం చేశారు? ప్రాణం పెట్టిన ప్రభు కోసం ఆయన మారడానికి మనం ఇష్టపడుతున్నాము. మన కోసం ప్రాణం మనల్ని ప్రేమించారు. మన కోసం వాళ్ళు సినెక్టర్ లాగా రెడీ అవ్వడం, ఆమెలాగా నేను ఉంటా, ఆమెలాగా నేను ఉంటా. మన ప్రభువులాగా మనం ఉండాలి. ప్రభువుని పోలి మనం నడుచుకోవాలి. మన ప్రభువు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన తండ్రి. ఆయన పోలి మనం నడుచుకోవాలి. నన్ను పోలి మీరు నడుచుకున్న క్రీస్తువారు. ఆయనను ధరించుకుందాం. అన్నిటికి మిన్నగా ప్రేమను కలిగి ప్రభువుని పోలి ఆయనను మనం ధరించుకున్నప్పుడు క్రీస్తు రూపం మనలో కనబడాలండి. ఎప్పటిదాకా దేవుడు మనకు పుట్టమేస్తాడంటే ఆయన రూపం మనలో కనబడేదాకా పుట్టమేస్తాడు. చాలా మంది అంటారు, అమ్మో నా వల్ల కాదు తట్టుకోవడం అంటారు. కానీ ఎందుకు వేస్తాడు తెలుసా అండి? దేవుడు ఆయన రూపము మనలో కనబడే వరకు కూడా పుట్టవేయడానికి దేవుడు మనం ఇష్టపడుతున్నాడు. దేవుని కృపలో మనం అందరం అలా నిలకడగా అడుగుదాం కాదు, మన వల్ల కాదు, నిలవబడి అంటే నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. మరి పౌలు గారు బలహీనలే, కానీ ఒక మాట అన్నాడు. పౌలు గారు రాసిన పత్రికలు ఎవరు రాయలేదండి. ఎంత గొప్ప దేవుడు చూడండి. పౌలు గారితో ఆయన బలహీనుడే, కానీ ప్రభు వైపు చూస్తున్నాడు, ప్రభు మీద అనుకున్నాడు. మనం కూడా ఈనాడు బలహీనులమే. మనం స్త్రీలు అంటే చాలా బలహీన, ఎన్నో పనులు ఉంటాయి, నేను కాదన్ను. కానీ అంతకు మించి మనం ఆసక్తి గాని కలిగి మన దూరత అనేది గాని ఉంటే దేవుడు ఖచ్చితంగా మన పక్షాన కార్యాలు చేస్తాడు. ఎటువంటి కార్యాలు అంటే మనం సాక్ష్యాలు చెప్పుకోవడానికి టైం చాలు. అంత అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన ఒకటి, ఆయన మనం లోబడాలి. ఎలా భర్తకి ఎలా లోబడతామో పరిశుద్ధాత్మ దేవునితో మనం లోబడితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు? మనం వాడుక దేనికి ఎవరికి ఉపయోగం అనంటే సంఘం క్షేమాభివృద్ధి ఉండాలి. ఇది నాలుగు సంఘాలు అభివృద్ధి లేదు, సంఘంలో క్షేమం లేదు, సంఘంలో చొరబడుతున్నారు, దుర్బోధలు వస్తున్నాయి సంఘాల్లోకి ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే చెప్పలేనటువంటి పరిస్థితులు, సంఘాల్లో ఐక్యత లేని, చాలా నిర్లక్ష్య వైఖరి ఇటువంటివి వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం కలిగి ఉండాలి. అపవాదిని ఎదిరించమన్నాడు దేవుడు. ఒక్కళ్ళమే కాదని, ఒకళ్ళు మెలకుగా ఉంటే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆత్మీయ మెలకువ చాలా అవసరమైంది. మెలకువ కలిగి ఉండడం అంటే కళ్ళల్లో ఒత్తులేసుకొని మేల్కొని ఉండడం కాదండి. ఆత్మలో మెలకువ అపవాది ఎట్నుంచి వస్తున్నాడు? ప్రతిదీ ఖండించే వారంగా చర్చిలో ఏం జరుగుతున్నాయి, ఒకవేళ మనం చెప్పలేకపోయాం, ఆ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళాలి. అక్క ఇలా జరుగుతుందని వారి కోసం మనం బహిరంగంగా చెప్పాల్సిన పెద్దలై ఉన్న వారికి మనం చెప్పి, మరి సంఘం అభివృద్ధి చెందాలంటే చాలా లోపాలు ఉంటాయి. వీటన్నిటిని మనం చాలా జాగ్రత్త కాన్సన్ట్రేషన్ గా వాటిని తీసుకెళ్లి మనకు ప్రార్థన చేయాలి. మొట్టమొదటి మనం ప్రార్థన చేయాలి. అవి తీసుకెళ్లి అందరం డిస్కస్ చేసుకొని, మరి అందరితో డిస్కస్ చేసి వాళ్ళు హెచ్చరించినప్పుడు మరి చాలా జరుగుతున్నాయి దినాలు. నాకు చాలా బాధ కూడా అసలు ఇటువంటివి విన్నప్పుడు. మరి అందరూ ఒక సంఘమే కాదు, ఒక ఒంగోలనే కాదు, ప్రతి చోట కూడా జరుగుతున్న సంగతులే ఇవి. అందరం ఆసక్తి కలిగి ప్రభు కార్యాభివృద్ధి అందరం బలం కలిగి ముందుకు కొనసాగిపోదాం. అది కేవలము ఆయనతో నడిస్తేనే మనం చేయగలం. దేవుని చేయి విడిచిపెట్టి మనం ఏమి చేయలేం. ఎవరైతే ఆయన చేతులు పట్టుకొని ఉంటారో, ఎవరైతే మన చేయి ఆయన చేతితో కలిపి నడుస్తామో, ఎవరైతే ఆయన వెంబడిస్తామో, ఆయన నీడలో ఉంటామో, వారు ఖచ్చితంగా అభివృద్ధి పొందుతారు. మరి మన పరిశుద్ధ గ్రంథం మందిని చూసాము. నిజంగా వాళ్ళ లైఫ్స్ మనకి ఎంతో రోల్ మోడల్. నిజంగా దానియేలు అయితే ప్రార్థనా వీరుడు, ముమ్మార్లు ప్రార్థన చేశాడంట. ఎంత అభివృద్ధి చూడండి ఆ దినాల్లో. యూదుల పట్ల ఎంత అభివృద్ధి, ఎంత పేరు, ఎంత ఘనత, మంచి బిహేవ్ ద్వారా ఒక మంచి ఇష్టపడ్డారు. ఎందుకని అతని తరంలో దానియేలు యొక్క జీవితంలో దేవుడు నిజంగా ఎవరు పెట్టి అయ్యింది నిజంగా నిలబడ్డాడు. దేవుని కోసం ఎలా నిలబడ్డాడంటే మరణమైనా సరే నన్ను ఏం చేసినా పర్వాలేదు, ఏం చేసి ఎలా నిలబడ్డాడు అని అంటే ఎటువంటి ప్రమాదాలలో కూడా కాపాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మరి మన జీవితాల్లో కూడా మనం ప్రభు పక్షాన్ని నిలబడితే దేవుడు ఖచ్చితంగా
దేవుడు మీ పక్షాన ఉండగా మీకు విరోధి ఎవడు? మనము ఆయన పక్షాన్ని నిలబడాలి. ఆయన దగ్గర నిలబడ్డప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి మరి మనకు కలిగిన ప్రతి వరాన్ని ఆయనకి ఆయన సన్నిధిలో వినియోగించే వారంగా ఉందాము. మరి అనేకులు ప్రోత్సహించే వారంగా, ప్రార్థించే వారంగా, దేవుడు ఏ ఆజ్ఞనైతే మనకు చెప్పాడు ఈ దినాల్లో సంఘాల్లో జరిగేది ఏంటంటే అన్ని కుడికలకి అందరు రావట్లేదు. సంఘాలు క్షేమాభివృద్ధి ఉండాలంటే ఖచ్చితంగా అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం, ఆసక్తి, ప్రతి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క సంఘం అభివృద్ధి పొందిద్దండి. ఆసక్తి కలిగి దగ్గరకు వచ్చిన వాళ్ళకే ఇస్తాడు. మనం ఆయన దగ్గరకు వద్దాం. మనకు సమీపంగా ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రకారం మనం నడిచినప్పుడు దేవుడు అద్భుతమైన సహాయం మనకు చేస్తాడు. మరి ఈ దినాల్లో మరి ఇంకొకసారి నేను చెప్పేది ఏంటంటే మనం హెచ్చు వాటి యందు మనసు ఉంచొద్దండి. హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు మనం ఆసక్తిలో ఉండాలి. మనం ఈ దినాలు అన్ని హై 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 అనేది కోరుకుంటున్నాం, కానీ దేవుడు అంటున్నాడు హెచ్చు వాటి యందు మీరు మనసు ఉంచొద్దు. వాటి ద్వారా అక్కడ అంటాడు, స్పష్టంగా వ్రాయించాడు దేవుడు ఆ మాట. తక్కువ మనం వేటి ఎందు మన కాన్సన్ట్రేషన్ ఉంది. అన్నిటికి మించి ఆయన పని ఎందు ఆసక్తిలో ఉందామండి. దేవుడు ఒక రోజు ఖచ్చితంగా ఆయన ముందు నిలబడినప్పుడు, అమ్మ నువ్వు నాకేం చేసావు, నా కొరకు ఏం చేసావు అని అంటే మనం ధైర్యంగా ప్రభు ముందు నిలబడి, ప్రభా ఇదిగోయ్యా నువ్వు నాకు నేను సంతోషంగా చెప్పేది ఏంటంటే మందిరంలో అది మనకి ఏ పనైనా కానివ్వండి, అది ప్రార్థన, వాక్యమా, లేకపోతే మందిరంలో పరిచర్యనా, చిమ్మడమా, అసలు మనకి ఎవరికి ఏది ఇస్తే అది ఖచ్చితంగా మనమే కంప్లీట్ చేద్దాం. దేవుడు అది హెచ్చరిస్తున్నాడు. ఇది మనతో మనకి ఎవరు అక్క ఇది నువ్వు చేయలే, ఇది నా వల్ల కాదు. దేవుడు మన ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళకి ఇచ్చిన పని నమ్మకంగా చేద్దాం. అసలు ఇంకో మాట ఆకలిలో చెప్పి నేను ముగిస్తాను. నమ్మకమైన వానికి దేవుడు మెండుగా తీర్పునిచ్చు కలుగును అన్నాడు దేవుడు. మెండుగా అంటే అసలు మనం పట్టగలమా? మెండుగా అంటే మనం పట్టలేనంత నమ్మకమైన పని చేద్దాం. దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. నమ్మకమైన వారు నాకు కావాలని దేవుడు అంటున్నాడు. నమ్మకత్వాన్ని ఆయన కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. నమ్మకమైన న్యాయాధిపతి అయిన దేవుడికి మన దేవుడు నమ్మకమైన వాడు, నీతిమంతుడు, నిర్దోషి. మనల్ని మనం అప్పచెప్పుకుందాము. ఆయన ఇచ్చినటువంటి వరాల్ని ఆయన పనిలో మనం అందరం ఆసక్తి కలిగి సంఘం క్షేమార్థి కొరకు వాడేవారిగా ఉందాము. అట్టి కృపలో దేవుడు మనల్ని అందరినీ స్థిరపరిచి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.